సరే ఎలా చూడాలి? రెండు వాదనలు వినపడుతున్నాయి. ఇది ఆఖరికి రాజకీయ రంగు కూడా పులుముకుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రధాన రాజకీయ పార్టీల నేతలు కూడా స్పందించారు. అటు కేటీఆర్, హరీష్ రావు దగ్గర నుంచి, రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి, ఇటువైపు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించడం మనం చూసాం. ఆఖరికి ఇది చంద్రబాబు నాయుడే రేవంత్ రెడ్డికి చెప్పి అల్లు అర్జున్ అరెస్ట్ చేయించాడని ఒక పొలిటికల్ వార్ఫేర్ కూడా నడుస్తున్న క్రమంలో మీ అబ్జర్వేషన్? అల్లు అర్జున్ ఇప్పుడు ఖచ్చితంగా ఆయన అరెస్టు, బెయిల్ పై విడుదల, ఈ అంశం ఖచ్చితంగా హాట్ టాపిక్ మిగతా అన్ని అంశాల కన్నా కూడా, నో డౌట్. ఎందుకంటే సినిమా ఉంది, దీంట్లో పొలిటిక్స్ ఉంది. అదే విధంగా ఇటీవల ఆయన సినిమా 100 కోట్ల మార్కు దాటి ముందుకు వెళ్తుంది. 1000 కోట్ల మార్కు దాటి ముందుకు వెళ్తుందని వాళ్ళు ప్రకటించుకున్నారు. 2000 కోట్లు టార్గెట్ గా వెళ్తుంది. సినిమా సక్సెస్ యాంగిల్ ఇది ఆయన పాన్ ఇండియా స్టార్ కింద, నేషనల్ స్టార్ కింద మొత్తం పుష్ప 1 లో నేషనల్ అవార్డు కూడా వచ్చింది. కాబట్టి ఈ అంశం ఖచ్చితంగా చర్చనీయాంశమైనటువంటి అంశం. అయితే పోలీసులు వ్యవహరించినటువంటి తీరు విషయంలో కూడా కొన్ని విమర్శలు వచ్చినటువంటి మాట వాస్తవం. పాలిటిక్స్ ఉంది దీంట్లో, పాలిటిక్స్ విమర్శలు ఉన్నాయి, అనుకూల వ్యతిరేక విమర్శలు ఉన్నాయి. అదే విధంగా పోలీసులు వ్యవహరించినటువంటి తీరు మీద కూడా విమర్శలు. అయితే నేనేం చెప్పదలుచుకున్నాను అని అంటే, ఈ కేసు ప్రధానంగా ఒక మహిళ చనిపోయినటువంటి, అది కూడా సంజయ్ థియేటర్ లో తొక్కిసలాట వల్ల సినిమాకి వెళ్ళాడు. దానికి కారణం ఖచ్చితంగా అల్లు అర్జున్. ఆయన ఆ రోజున ఓపెన్ టాప్ జీప్ లో రిలీజ్ రోజున థియేటర్కి వెళ్ళటం అనేటువంటిది ఆయన చేసినటువంటి తప్పు, నో డౌట్ అన్నమాట. ఎందుకంటే మొదటి రోజు చాలా మంది ప్రేక్షకులు వస్తారు, ఎక్కువ మంది అభిమానులు వస్తారు. అదే విధంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉండేటువంటి సంధ్యా థియేటర్, మాస్ ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం. ఒక విషయం, ఇది మొదటి రోజు కూడా కాదు, దానికన్నా ముందు రోజు స్పెషల్ షో, ప్రీమియర్ షో, నైట్ 10 గంటల టైంలో ప్రీమియర్ షో. అదే మరి అది తప్పు కదా. ఆ సమయంలో ఒక హీరో వెళ్ళటం అనేటువంటిది ఖచ్చితంగా తప్పండి. వాళ్ళ సినిమా ప్రచారం కావాలనే తప్ప, ఎవరు చచ్చినా పర్వాలేదు అనేటువంటి ధోరణి తప్ప, ఇది ఖచ్చితంగా అల్లు అర్జున్ నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యానికి పాల్పడ్డాడు. అందుకనే పోలీసులు ఈ విషయంలో అరెస్ట్ చేశారు. ఎందుకంటే అది నాన్ బెయిలబుల్ కేసు అండి. ఒక మనిషి చనిపోయినటువంటి సంబంధించినటువంటి కేసు సెక్షన్ లో కూడా బిఎన్ఎస్ 105 అవి కూడా సీరియస్ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు. కాబట్టి అరెస్ట్ చేయాల్సిందే. ఆయన విచారించడానికి 41 సిఆర్పిసి కింద విచారించే కేసు కాదు ఇది. కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు. వాళ్ళు పోలీసులు డ్యూ కోర్స్ ప్రకారంగా వాళ్ళు విచారించారు. ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి ఉంటారు. దాని ప్రకారంగా వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ తయారు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఏం చేసింది? నాంపల్లి కోర్టు రిమాండ్ ఇచ్చింది. మరి ఇప్పుడు హైకోర్టులో మరి ఆయనకు బెయిల్ వచ్చింది కదా. అంటే బెయిల్ అనేటువంటి అంశము, బెయిల్ అనేది రైట్ అండి ఎవరికైనా. ఆయన మధ్యంతర బెయిల్ ఇచ్చారు. బెయిల్ ఇచ్చిన తర్వాత కోర్టులో కేసు అయితే అలా యథాతథంగా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది, ఆటోమేటిక్ కొనసాగింది. ఇంకొక అంశం ఏమొచ్చింది అని అంటే, ఎవరైతే కేసులు చనిపోయినటువంటి ఆమె భర్త, ఆయన స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు పోలీసులు. ఆయన కూడా ఒక ఫిర్యాదుదారుడుగా ఉన్నారు. దీంట్లో 2 కేసులు నమోదైన. పోలీసు కూడా నాకు తెలిసి ఒక సుమోటో కింద కేసు నమోదు చేసింది. ఇప్పుడు మేము కేసును విత్డ్రా చేసుకుంటాము, ఆయన వల్ల మా భార్య చనిపోలేదు, ఆయన అరెస్ట్ చేయడం అనేది సరికాదు అనేది విధంగా ఆమె భర్త చెప్పారు అన్నట్టు. ఆయన ఒకవేళ అలాంటి స్టేట్మెంట్ ఇచ్చినా వాళ్ళు విత్డ్రా చేసుకుంటాం అన్న, ఈ కేసులో అరెస్టులు ఉంటాయి. అదే విధంగా కోర్టులో తేలాలండి ఈ విషయం. కోర్టులో ఈ విషయం విచారణ తర్వాత ఆయన ప్రమేయం ఉందా లేదనేటువంటి అంశము, ఆయన క్వాష్ పిటిషన్ వేసింది. అసలు నా మీద కేసు ఎత్తేయండి అని వేశారు. దాని మీద ఏమి నిర్ణయం తీసుకోవాలి హైకోర్టు. ఏం చేసింది? ముందు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఇప్పుడైతే ఆయన ఇంటికి వెళ్ళొచ్చు అనమాట, ఇబ్బంది లేకుండా. అయితే ఈ విషయం పోలీసులు పనిచేశారు, కోర్టు చేసింది, నాంపల్లి కోర్టు, హైకోర్టు పని హైకోర్టు చేసింది. ఇది ఒక రకంగా చెప్పాలి అని అంటే, ఇది ఏ విధంగా జరిగినా, ఎలా జరిగినప్పటికీ కూడా, అనుకోకుండా జరిగినా లేకపోతే ఇంకోటి జరిగినా, అల్లు అర్జున్కి ఒక రకంగా ఇది పాజిటివ్ అంశం అని నా అభిప్రాయం అండి. ఈ కోణం నా అభిప్రాయం. ఇది ఎందుకు అని అంటున్నానంటే, సినిమాకు పబ్లిసిటీ కావాలి. ఆల్రెడీ వారం రోజులైంది సినిమా రిలీజ్ అయ్యి, 5వ తేదీ రిలీజ్ అయింది. ఇప్పుడు 12కి వచ్చాం కాబట్టి, 12కి వచ్చాం కాబట్టి బహుశా వారం రోజుల తర్వాత మళ్ళీ కొద్దిగా సినిమాకి సంబంధించినటువంటి కలెక్షన్స్ తగ్గుతూ ఉంటుంటాయి. ఇప్పుడు ఏ టీవీ చూసినా, నేషనల్ వైడ్ గా కూడా అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించినటువంటి వార్తలే మొత్తం కూడా.
ఇది ఒక రకమైనటువంటి వాళ్ళ పాపం వాళ్ళ నిర్మాతలకను వాళ్ళ బయర్స్ సినిమా బయర్స్ కి మంచి ఆ, వాళ్ళకి సంతోషం తెప్పించేటువంటి అంశం. పాపం అల్లు అర్జున్కి అయితే ఒక బిట్టర్ ఎక్స్పీరియన్స్ అది ఒకటి అరెస్ట్ అనేది. ఇది అన్ని కోణాలు ఉంటాయండి, పాజిటివ్ నెగిటివ్ అన్ని కోణాలు ఉంటాయి. ఇది ఒక ఎక్స్పీరియన్స్ కింద అల్లు అర్జున్ నాకు తెలిసి స్పోర్టివ్ గా తీసుకుంటారు అనుకుంటున్నాను. ఆయన అరెస్ట్ సంబంధించినటువంటి వీడియో కూడా చూసాం మనం. ఆయన అరెస్ట్ సమయంలో ఏ విధంగా మాట్లాడారు, వాళ్ళతో పోలీసులు ఎలా సహకరించారు అనేటువంటిది కూడా చూసాం. హడావుడు ఏం చేయలేదు కదా, హాయిగా వెళ్ళారు. వాళ్ళ నాన్న వస్తా అంటే కూడా అక్కర్లేదు నేను వెళ్ళిపోతాను ఏం పర్వాలేదని వెళ్ళాడు కదా. ఇది ఒక అంశం. రెండోది ఏంటి అంటే పోలీసుల మీద ఉన్నటువంటి ఈ అంశం ఏంటంటే, ఇప్పుడు ఈ కేసులో సపోజ్ ఆయన మీద నాన్ బెయిలబుల్ కేసు అయినప్పటికీ కూడా ఆయన పోలీస్ స్టేషన్కి రమ్మంటే వస్తారు. కాబట్టి ఒక నేషనల్ అవార్డు సంబంధించినటువంటి ఒక యాక్టరు ఆయన గౌరవించే బాధ్యత కూడా చూసుకోవచ్చండి. చట్టం అన్న తర్వాత అందరికి సమానమే, కాదనటం లేదు. అలాగని ఫెమిలియర్ ప్లేసెస్ వాళ్ళకి సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళ ఫ్యాన్స్ లేకపోతే వాళ్ళని హట్ చేయకుండా ఉన్నట్టు అనేది పోలీసులు వ్యవహరించవచ్చు. అరెస్ట్ అనేటువంటిది ఎలాగ ఎస్ మీరు పలానా సమయానికి రండి అని ఒక వాళ్ళు చెప్పినా సరే ఆయన రావచ్చేమో, ఆయన కారులో కూడా ఆయన రావచ్చేమో, వస్తే హాయిగా ఏమి ఇబ్బంది లేకుండా చేయొచ్చు కదా. ఇప్పుడు దీంట్లో ఎలాంటి దాంట్లో ఆయన్ని ప్రత్యేకంగా ఒక పోలీసు జీపులో ఎక్కించుకొని వెళ్ళటం అనేటువంటిది కొంచెం పోలీసులు చేసినటువంటి కొంచెం ఏదైనా ఇది ఏమన్నా అతి ఉందేమోనని అనిపించేటువంటి విధంగా ఉంది ఒకటి. రెండో అంశం ఏంటంటే బెయిల్ రావటానికి సంజయ్ థియేటర్కి సంబంధించినటువంటి వాళ్ళు మేము అప్లికేషన్ పెట్టాము, ఈ విధంగా హీరో హీరోయిన్ వీళ్ళందరూ వస్తున్నారు, మాకు సెక్యూరిటీ కావాలి అనేటువంటి ఒక పాయింట్ బెయిల్ కోసం పనికొచ్చింది. కానీ ఈ కేసులో ఆ అంశం ఏమి ఈయన సంజయ్ థియేటర్ కానీ లేకపోతే అల్లు అర్జున్ కానీ వీళ్ళు నిందితులుగా కాదు అని లేకపోతే ఆయన మీద కేసు తీసేయడానికి పని చేయవండి. నేను అప్లికేషన్ చూశాను, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ విధంగా సంజయ్ థియేటర్ వాళ్ళు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వాళ్ళు కూడా పోలీసులు రిసీవ్డ్ కాపీ ఇచ్చారు వాళ్ళకి. కానీ ఆ విధంగా రావటానికి పర్మిషన్ తీసుకోవాలండి, పర్మిషన్ పోలీసులు ఇవ్వాలి. వీళ్ళు రాసిన లెటర్ అది మనం చూసేది సంజయ్ థియేటర్ వాళ్ళు రాసిన లెటరు, కానీ పోలీస్ పర్మిషన్ ఇవ్వలేదు. ఇది ఒక అంశం. రెండోది ఏంటి అంటే పోలీసులకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది ఆల్రెడీ, సంజయ్ థియేటర్కి వస్తున్నాడు, హీరో హీరోయిన్ వీళ్ళందరూ వస్తున్నారు. కాబట్టి సంజయ్ థియేటర్ వాళ్ళతో మాట్లాడి పర్మిషన్ అఫీషియల్ గా ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం చేస్తారంటే రొటీన్ కోర్స్ లో జరిగే ప్రొసీజర్ ఏంటంటే ఒక ఏసీపీ కానీ లేకపోతే సిఐ కానీ లేకపోతే స్టేషన్ హౌస్ ఆఫీసర్ వెళ్ళి సంజయ్ లేకపోతే వాళ్ళు పిలిచినా వాళ్ళు వస్తారు. ఏంటి మీ ప్రోగ్రామ్, ఎలా వస్తారు ఏంటి, ఆ టైంలో మరి ఆయన ఏ గేట్ నుంచి వస్తారు, ప్రేక్షకులు ఎంతమంది ఉంటారు, దీనికి సంబంధించిన తొక్కిసలాట ఇవన్నీ పోలీసులు కృష్ణాంజలి గారు మీరు చెప్పిన అంశాలు కరెక్టే. అయితే దానికి పోలీసులు కూడా రిప్లై ఇచ్చారండి. అంటే రిటర్న్ గా ఇచ్చారా లేదా అనేది ఇంకా డొమైన్ లో పబ్లిక్ డొమైన్ లో కనపడటం లేదు. మీరు రావద్దు, అల్లు అర్జున్ థియేటర్ కి రావద్దు అని చెప్పేసి ఆయనకి ఇంటిమేషన్ పంపించారంట. మరి ఇదేంటనేది మళ్ళీ అవి మొత్తం కూడా డాక్యుమెంట్స్ బయటికి రావాలి. ఏదేమైనా కానీ ఆయన అంటే అవే కాదండి, ఈరోజు వాదోపవాదాల సందర్భంగా ఓకే పర్మిషన్ ఇచ్చినా కానీ దానికి కొన్ని నామ్స్ ఉంటాయి. ఆయన థియేటర్ బయట గేట్ల బయట ఒక 15 నిమిషాల పాటు ఓపెన్ టాప్ ఆ వెహికల్ పైన ఉండటం, అది ఇంకాస్త క్రౌడ్ పుల్లింగ్ కి అక్కడ గందరగోళానికి ఒక జాతరలాగా తయారవడానికి కారణమైంది అనేది ఒక అభియోగం. రెండోది ఒక హీరోని అంతమంది బాక్సర్లు చుట్టూతో ప్రొటెక్ట్ చేస్తూ సామాన్య జనాన్ని ఇసిరిసిరి పారేస్తుంటారు. ఆ సందర్భంలో కింద పడిపోయినప్పుడు ఒక్కసారిగా తొక్కిసలాట జరుగుతాయి. దానికి సంబంధించి థియేటర్ యాజమాన్యం అవ్వచ్చు లేదంటే పోలీసులు కానీ అతన్ని నార్మల్ క్రౌడ్కి దూరంగా ఒక సెపరేట్ ఛానల్లో థియేటర్కి పంపించి ఒక మార్గం ఏదైనా ఏర్పాటు చేసి ఉండాలి. అటువంటిది ఏమీ లేదని అంటున్నారు. నార్మల్గా ఎలా అయితే మిగిలిన ఆడియన్స్ వెళ్తారో అదే మార్గంలో పోలీసుల నిర్లక్ష్యం ఉంది సురేష్ గారు, పోలీసుల నిర్లక్ష్యం పూర్తిగా ఉంది. ఇది ఖచ్చితంగా దీంట్లో నిందితులు థియేటర్ యాజమాన్యమో అల్లు అర్జున్, నో డౌట్, దాంట్లో సందేహమే లేదు. ఆ సినిమా నిర్మాతలు ఎవరన్నా ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన వాళ్ళు కూడా దాంట్లో బాధ్యులుగా ఉంటారు. దీంట్లో పోలీసుల యొక్క నిర్లక్ష్యం కూడా ఆ మహిళ చనిపోవటానికి కారణము. ఆ సంబంధించినటువంటి ఆ స్టేషన్ కి సంబంధించినటువంటి హౌస్ ఆఫీసర్ మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా పోలీసుల నిర్లక్ష్యం అది ఉంది. కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ కి నాన్ బెయిలబుల్ కేసులో ఇప్పుడు హైకోర్టు బెయిల్ ఇచ్చిందని ఆ పాయింట్ మీదనే వీళ్ళు అసలు అడిగారు. అడిగిన తర్వాత పోలీసుల నిర్లక్ష్యం కూడా ఉంది అనేటువంటి అంటే నేను ఎందుకు చెప్పాను, మీరు కోట్ చేశారు కదా, అడిగితే సరిపోదు దాని పర్మిషన్ గ్రాంట్ చేయాలి అన్న దానికి
వీళ్ళ నుంచి రిప్లై ఏంటంటే మీరు రావద్దు, Yes. అల్లు అర్జున్ రావద్దు అన్నారంట. రైట్ సార్, ఒక్క నిమిషం మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రేవతి గారు, లేదండి రావద్దని చెప్తే రావద్దని చెప్పినటువంటి ఆర్డర్ కూడా చూపించాలి పోలీసులు, కుదరదంట అలా. వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఎలాగైతే రిటర్న్ ఇచ్చారో ఎస్ మేము క్యాన్సిల్, మీ పర్మిషన్ లేదు అని ఏమైనా పంపించారా వాళ్ళకి అనేది చెప్పాలి. అది లేదు కోర్టు ముందు ఎవిడెన్స్ కావాలండి. వాదనలో వచ్చిందంటున్నారు, కరెక్ట్గా అది రిటర్న్ గా ఉందా లేదా అనేది తెలియాల్సి ఉంది సార్. కాదు, పోలీసులు ఏం చెప్పారు అంటే, పోలీసులు ఫస్ట్ లో జరిగినప్పుడు కేసు నమోదు చేసినప్పుడు ఏసీపీ మాట్లాడినప్పుడు వితౌట్ ఇన్ఫర్మేషన్ అల్లు అర్జున్ వచ్చారు, థియేటర్ వాళ్ళు కూడా మాకు ఇన్ఫర్మేషన్ అని చెప్పారండి పోలీసులు. ఈ రోజు పోలీసులు 3 రోజుల ముందే వాళ్ళు పోలీసులు. ఓకే సార్.